తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు గాని, పివి నరసింహరావు గారు గాని, లోకసభ స్పీకర్ గా బాలయోగి గారు గాని, ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు, అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు, ఇలా చాలా మంది ఉన్నతమైన పదవుల్లో తెలుగు వారు రాణించారు. కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్ లో పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హరిక, పివి సింధు, వివిఎస్ లక్ష్మణ్, పెండ్యాల హరికృష్ణ, కోనేరు హంపి, వెంకటపతి రాజు, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతో మంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొన్నటి వరకు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కు రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయత్నాలు చేశాం. ఈ రోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ 1 గా తయారై ప్రపంచ మార్కెట్ ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.